అసెంబ్లీలో కాదండి, మేము అనేది ఏంటంటే ఎస్ మీకు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ప్లీజ్ విషయం. ప్లీజ్ మనం మూర్తి గారితో మాట్లాడదాం ఒకసారి. ఎస్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడినండి, ఆయన ఏదో చెప్తున్నారు వేణుగోపాల్. ఎస్ కంక్లూడ్ చేయండి చెప్పండి. వేణుగోపాల్ గారు, కంక్లూడ్ చేయండి. ఎస్ హలో. ఎస్ రైట్. టెక్నికల్ ఎస్ మూర్తి గారు నేను మీతోనే మాట్లాడతాను. ఎస్ ఏంటి ఎలా చూడాలంటారు ఈరోజు అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామం? గతంలోనే ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు, రాజ్యాంగ పరంగా చూసినా ఏ పరంగా చూసినా గవర్నర్కు లేఖలు రాశారు. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా చర్చ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకి హాజరై మాకు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా కావాలని అడగటానికి సంబంధించి, లేకపోతే మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నాము, మా సమస్యల్ని ప్రజా సమస్యల్ని మేము వినిపించాలి అని అంటే మీరు మాకు మైక్ ఇవ్వరు అనేటువంటి ఒక కోణం. అంతర్లీనంగా ఇన్ని రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా గళం వినిపించాలనేటువంటి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి ఒక పార్టీకి ఇది కరెక్టేనా అనేటువంటి రకరకాల విమర్శలు. ఏం చెప్తారు మీరు? ఓకే, మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇంతకుముందు రఘురామ్ రాజా గారు డిప్యూటీ మన స్పీకర్ గారు చెప్పారు, 60 రోజుల్లో కనుక రాకపోతే ఆ సభ్యుడు తన యొక్క దీన్ని క్వాలిఫై అవుతారు అని చెప్పారు. అవును, అది చెప్పక మునిపే ఆయన వచ్చి ఇదే విషయం అడిగితే ఒక విధంగా ఉండేది. ఈ 60 రోజులు అనే ఈ లక్ష్మణ్ రేఖ దాటిన తర్వాత అడిగితే కన్నా ఇంతకు మునుపు జరిగిన శాసనసభల్లో అడిగి ఉండుంటే ఇదే విషయాన్ని అవును, ఒక విధమైన గౌరవం ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ విషయాన్ని బయట చెప్తున్నారు వాళ్ళు. ఈ 60 రోజుల లక్ష్మణ్ రేఖ దాటే పరిస్థితి వచ్చినప్పుడు చెప్పడం అనేది ఇది మొండిపట్టు కిందగానే కనపడుతుంది ఎవరికైనా కూడాను. అవును, ఇప్పుడు ఆనవాయితీలు ఉన్నాయి, లేదు చట్టాలు ఉన్నాయి. ఆనవాయితీని కాదని శాసనసభలో ఆయన చెప్తున్న దాన్ని అంగీకరించి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా అనేది అంత మన శాసనసభలో అంత ఉన్నత స్థితికి ఏమి వెళ్ళలేదండి. రెండోది, అధికార పక్షంగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ శాసనసభలో వ్యవహరించిన తీరు కూడా ఆ అడిగే కోరికకి ఏమైనా న్యాయబద్ధత ఉందా, కనీసం నైతిక పద్ధతి ఉందా అనే ఆలోచించడానికి కూడా ఆయన పెడుతున్న డిమాండ్ సరైనది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. క్వశ్చన్ అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఎవరికైనా ఈక్వల్గా ఉంటుంది. స్పీకర్కి లెటర్స్ రాయొచ్చు, ఇరకాటంలో అనేక పెట్టచ్చు. ఇవన్నీ అవకాశాలని కాదని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఆయనకి అధికార పక్షంలో ఉన్న శాసన నాయకుడికి ఏదైతే ఉందో ఆ టైం నాకు కూడా అలాట్ చేయాలి. ఇవన్నీ గొంతెం కోరికల్లాగా ఉంటాయి. ప్రజలు హర్షించలేరండి. ఇది ప్రజలు హర్షించే స్థితికి ఇంకా పాలన కూడా వెళ్ళలేదు. కొని పాలన ఏమన్నా ఒక 2-3 ఏళ్ళు అయిపోయింది. ఈ ప్రభుత్వం తన ఇచ్చిన హామీల నుంచి దూరంగా ఉన్నది, ప్రజా వ్యతిరేకమైన అనేక చర్యలు ఉన్నాయి అని ఏకరువు పెట్టడానికి కూడా ఒక సమయం రాలేదు. అందులో ఈయన మొదటిసారిగానే ఇక్కడ లా అండ్ ఆర్డర్ చెడిపోయిందని చెప్పి పార్లమెంట్ ముందు పోయి ధర్నాలు కూడా చేశారు ఆయన. అందుకని ఇది ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటాయి ఈ ఆలోచనలన్నీ కూడా. రైపన్ కాకుండా, అంటే పండు పండకుండానే మనం ఏవో పచ్చికాయలు తెచ్చి పండేసినట్టుగా ఇవి ఆ విధమైన, అంటే ప్రజా వ్యతిరేకత ఏమన్నా ఈ ప్రభుత్వం మూట కట్టుకుందా. రెండోది, చాలా కంపింగ్ మెజారిటీ వచ్చింది. కంపింగ్ మెజారిటీ వచ్చినప్పుడు, హలో వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. కంపింగ్ మెజారిటీ వచ్చింది. ఇంతవరకు కూడా గతంలో కూడా ఆయన 151 ఇచ్చింది కూడా ఒక ప్రపంచ అద్భుతం లాగా, దానికన్నా మించిన అద్భుతం వచ్చింది ఇప్పుడు. అందుకని ప్రజాసభల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తితే దాన్ని సపోర్ట్ చేయాలన్నా కూడా, సపోర్ట్ చేసే అంశాలున్నా కూడా మేము మాట్లాడలేని పరిస్థితి తీసుకొస్తున్నాడు ఆయన. విశ్లేషకులు కూడా, రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు కూడా ఆయన్ని సమర్థించే అంత స్థాయిలో ఆయన ఆర్గ్యుమెంట్స్ ఉండలేదు. ఇది ఒక ఇది ప్రజలు హర్షించలేదండి దీన్ని. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే, సరే అధికార పక్షం అనొచ్చు, ఇలాగా శాసనసభ్యత్వం కోల్పోతారు కాబట్టి వచ్చారు ఇవన్నీ అని వాళ్ళు అట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే 60 లక్ష్మణ్ రేఖ తర్వాత కదా మీరు వస్తున్నది.
నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ పరిశీలకుడిగా ఇంకా 4 ఏళ్ల పాటు ఇది జరగాలి. ఈ శాసనసభలో సజావుగా వాళ్ళకు వచ్చిన ఒక మెజారిటీని వాళ్ళు ప్రజలకు అన్యాయం చేయకుండా చక్కటి సూచనలు చేయొచ్చు. ఉమ్, అందుకని ఆ విధంగా ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం పునరాలోచించేసి శాసనసభకి గౌరవప్రదంగా రావడం మంచిది. అది గవర్నర్ గారిది ఇంకా కావలేదు. ఆదిలోనే అంశపాద అన్నట్టుగా శాసనసభ ప్రారంభంలోనే ఆయన ఆ విధంగా ప్రవర్తించడం కూడా మిగతా 11 మందికి కూడా బయట ప్రజల్లోకి పోయి ఈ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించి ఒప్పించగలిగే స్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కూడా లేదు అనేది నా ఉద్దేశం. కాబట్టి నేను వైసీపీ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది, ఇప్పటికైనా మీరు ఇది అందులో ఇప్పుడు బడ్జెట్ అండి, ఇది చాలా కీలకమైన బడ్జెట్. ఈ బడ్జెట్ లో అనేక అంశాలు తాను చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించవచ్చు, వీళ్ళు ఇచ్చిన దీని గురించి మాట్లాడచ్చు. అందుకని ఈ ఈ దీన్ని సదావకాశం తీసుకొని బయట ఇప్పుడు మొన్న మిర్చి ఆర్టికి వెళ్ళి ఆయన హడావుడి చేశాడు. ఉమ్, దానికన్నా ఇక్కడ శాసనసభలో ఆ మిర్చి పంట మీద పక్కన ఎస్, రైట్ రైట్ రైట్. మూర్తి గారు, ఎస్ ఎస్ ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రైమ్ టైం డిబేట్లో.